Nelathali నీతో మాట్లాడుతుర్రా వినబడుతుందా? నెగడోలే మండాలి కొడుకో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ గంగాధర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీబీటీ ఎఫెక్ట్స్. సో ఫ్రెండ్స్, స్టార్టింగ్లో ఒక డెమో వీడియో చూస్తారుగా. సాంగ్ అయితే మ్యూట్లో పెట్ట కాపీ రైట్ విషయం వల్ల అదే వీడియో అయితే టెలిగ్రామ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి అక్కడికి వెళ్ళి అయితే చూడండి. అలాగే టెలిగ్రామ్లో అయితే జాయిన్ అయితే అవ్వండి. సో ఫ్రెండ్స్, మీ అందరికైతే నచ్చుతుందని హోప్తో అయితే చేసే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్త చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నేను ఈ వీడియో పెట్టిన ముందుగా అయితే మీకే నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు నచ్చిన వాళ్ళ ఇమేజ్ కానీ మన ఇమేజ్ కానీ పెట్టి ఇలాంటి సాంగ్కి వీడియో ఎలా క్రియేట్ చేయాలంటే వీడియోలో అయితే డీటెయిల్గా చెప్తాను. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన XML లింక్ అండ్ ఫ్రీ సెట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చి అక్కడికి వెళ్ళి అయితే ఇన్పుట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, బీట్ మార్క్ పైన అయితే ట్యాప్ అండి, డైరెక్ట్ మీరు ఇలాంటి స్క్రీన్లోకి అయితే వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ బీట్ మార్క్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ సాంగ్ డైలాగ్ తగ్గట్టు అయితే లిరిక్స్ అయితే యాడ్ చేసి దీన్ని అయితే ఏం చేయకండి, ఇలా డ్రాగ్ అయితే చేసుకొని ఇక్కడ బీట్ మార్క్ మధ్యలో అయితే ఇమేజ్ అయితే యాడ్ చేయండి. ఇక్కడ బీట్ మార్క్ పైన ఇలా ఉంచండి. ఇక్కడ ప్లస్ పైన ట్యాప్ ఇచ్చి మీరు ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. ఎవరి ఇమేజ్ అయితే యాడ్ చేయాలంటారు. ఇక్కడ 3 డాట్స్ పైన ట్యాప్ ఇచ్చి ఫుల్ కంబినేషన్ అయితే తీసుకోండి. ఇట్లా వీడియో ఎండింగ్ వరకు అయితే ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి మీకు నచ్చినన్ని. నేనైతే మీకు వీడియో లెంత్ అయితే ఎక్కువ అవుతుంది కాబట్టి స్పీడ్ అయితే యాడ్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇలా వీడియో ఎండింగ్ వరకు అయితే బీట్ మార్క్ మధ్యలో ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వరండి. సేక్ ఎఫెక్ట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ 2 ఇమేజెస్ అయితే ఉన్నాయి కదా, దీనికి అయితే ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఈ ఎఫెక్ట్ని అయితే ఇట్లా మీరు లాంగ్ ప్రెస్ అయితే చేయండి. చేసి 2 ఇమేజ్ మీద లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ ఉంది, దీనిపైన ట్యాప్ ఇచ్చి కాఫీ 2 లేయర్స్ అయితే తీసుకోండి. బ్యాక్ అయితే వచ్చి బీట్ మార్క్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను కొన్ని సెకండ్స్ అయితే చెప్తా, అక్కడ నుంచి అయితే ఏ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసేయండి. ఇక్కడ 12 సెకండ్స్ నుంచి ఇక్కడ ఇమేజ్కి అయితే ఫేస్ట్ అయితే చేయండి. ఎఫెక్ట్. సో ఇలా మనకు లేయర్ పైన ట్యాప్ ఇచ్చి ఫేస్ట్ 2 లేయర్స్ అయితే చేసేయండి. చేసి బీట్ మార్క్లోకి అయితే కొంచెం మొబైల్ అయితే ల్యాగ్ అవ్వడం వల్ల ఎడిటింగ్ అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, కానీ నేను క్లియర్గా అయితే చెప్తాను. సో ఇలా మళ్ళీ ఇక్కడికైతే ఉంచండి. ఇక్కడ ఉంచి మళ్ళీ ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ పైన ట్యాప్ ఇచ్చి ఫేస్ట్ అయితే చేసేయండి. అలాగే ఇక్కడ 16 సెకండ్ దగ్గర కూడా ఇదే ఎఫెక్ట్ అయితే లేయర్ అయితే ఫేస్ట్ అయితే చేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ బ్యాక్ అయితే వచ్చండి. అలాగే ఇక్కడ నేను ఫస్ట్ ఎఫెక్ట్ అయితే దీని తర్వాత ఉన్న ఎఫెక్ట్ అయితే కాఫీ అయితే చేసుకుంటాను. ఇక్కడ మనకి ఎఫెక్ట్ అయితే కాఫీ అయితే చేసుకోండి. కాఫీ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. వచ్చేసి బీట్ మార్క్లోకి అయితే వెళ్ళండి. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని ఇమేజ్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ ఈ ఇమేజ్కి ఫస్ట్ ఇమేజ్కి అయితే ఫస్ట్ యాడ్ చేశాను. ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్ అయితే ఫేస్ట్ అయితే చేసుకోండి. ఇలా మళ్ళీ ఇక్కడ ఇలా ఫేస్ట్ అయితే చేయండి. ఇట్లా ఇక్కడ ఇమేజ్ వరకు లాస్ట్ ఇమేజ్ వరకు అయితే ఎఫెక్ట్ అయితే ఫేస్ట్ అయితే చేయండి, నో ప్రాబ్లం. సో ఇక్కడ 20 సెకండ్స్ దగ్గర అయితే ఫేస్ట్ అయితే చేయండి. తర్వాత ఇక్కడ ఉన్న 2 ఇమేజ్కి అయితే డిఫరెంట్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో బ్యాక్ అయితే రండి. మళ్ళీ బీట్ మార్క్లోకి సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ ఎఫెక్ట్ అయితే ఈ ఎఫెక్ట్ అయితే ఇమేజ్ పైన ట్యాప్ ఇచ్చి ఇక్కడ లేయర్ పైన ట్యాప్ ఇచ్చి కాఫీ అని ఉంది కదా, ఇలా అయినా చేసుకోవచ్చు. ఇంకొక ప్రాసెస్ కూడా చెప్తాను. కాఫీ లేయర్ అయితే చేసుకొని బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చి ఇక్కడ బీట్ మార్క్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇట్లా డ్రాగ్ అయితే చేయండి. ఇక్కడ మనకి ఇక్కడైతే ఉంచి ఇక్కడైతే మనం ఇక్కడ లేయర్ పైన ట్యాప్ ఇచ్చి ఫేస్ట్ అయితే చేసుకోండి. అలాగే ఈ ప్రాసెస్ కాకుండా ఇంకొక ప్రాసెస్ ఎలా అంటే ఇక్కడ ఒక ఇమేజ్ అయితే ఎక్స్ట్రా అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ మీకు నచ్చిన ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని ఇక్కడ మూమెంట్ ట్రాన్స్పరెంట్గా దీంట్లోకి వెళ్ళి అయితే థర్డ్ ఆప్షన్ పెట్టుకుని
ఇమేజ్ అయితే చిన్నగా అయితే చేసుకోండి. ఇలా చిన్నగా అయితే చేసుకోండి. చేసుకునే ముందునే అయితే మీకు 9:16 రేషన్లో అయితే ఇమేజ్ అయితే చేసుకోండి అలైట్ మెషిన్లో చేసుకుని. ఇంతకుముందు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పాను. ఇలా మళ్ళీ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ కాడ అయితే కట్ అయితే చేసుకోండి. కట్ చేసుకుని ఇక్కడ మనం ఇందాక ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకొని దీనికి ఉన్న ఎఫెక్ట్స్ అయితే కాపీ చేసుకొని ఇలా మీరైతే దీనికైతే పేస్ట్ అయితే చేయొచ్చు. ఇలాగే మళ్ళీ ఇంకొక ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ మనకు ఇమేజ్ ప్లస్లో అయితే ఇక్కడ మనం కలర్ ఫిల్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ ఇచ్చి ఇక్కడ ఇమేజ్ అయితే మనం రిప్లేస్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఇలా మనకు నచ్చిన ఇమేజ్ ఇదైతే ఈజీగా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ సెకండ్ ఆప్షన్ అయితే బెటర్ అనుకుంటున్నాను. సో ఇలాగ వచ్చేసిన తర్వాత ఇక్కడ 2 ఇమేజ్ ఉన్నాయి కదా, ఈ 2 ఇమేజ్కి అయితే ఇంకొక ఎఫెక్ట్ అయితే చేయండి. అలాగే ఇక్కడ ఎఫెక్ట్లోకి అయితే రండి. వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ఎఫెక్ట్ అయితే కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకుని బ్యాక్ అయితే వచ్చేయండి. బీట్ మార్క్లోకి అయితే వెళ్ళండి. చివరిన ఇక్కడ చివరి ఇమేజ్కి అయితే ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఇమేజ్కి అయితే పేస్ట్ అయితే చేసుకోండి. అలాగే ఇంకొక ఎఫెక్ట్ అవుతుందిగా ఫైనల్గా, ఈ ఎఫెక్ట్ అయితే కాపీ అయితే చేసుకోండి. లాస్ట్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకొని లాస్ట్ ఇమేజ్కి అయితే యాడ్ అయితే చేసేయండి. వీడియో అయితే టోటల్గా అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇలా లాస్ట్ ఇమేజ్కి అయితే ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసేయండి. అలాగే మనకు స్టార్టింగ్లో నా లోగో అవుతుంది ఛానల్ది. ఆ లోగో మీకు ఇష్టం లేకపోతే డిలీట్ అయితే చేసేయండి. ఇలా డిలీట్ అయితే చేసేసి మీకు నచ్చిన లోగో కానీ మీ లోగో కానీ టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లోగో అయితే పెట్టి ఇక్కడ మనకు షేర్ అనే ఆప్షన్ ఉంది, దీనిపైన ట్యాప్ ఇచ్చి ఇక్కడ మనం వీడియో రేషన్ అయితే 1080 అయితే పెట్టి ఎక్స్పోర్ట్ అయితే చేయండి. ఎక్స్పోర్ట్ కాకపోతే 720p హెచ్డీలో అయితే పెట్టి ఎక్స్పోర్ట్ అయితే చేయండి. డెఫినెట్గా ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తే అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్.